రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన తుది దశకు చేరింది. నకిలీ విత్తుతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన విత్తన చట్టం ముసాయిదాను రేపోమాపో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించేందుకు కమిటీ సిద్ధమైంది. నాసి రకం విత్తనాలు అరికట్టడంతో పాటు అవి సాగు చేసిన కర్షకులు నష్టపోతే పరిహారాన్ని సదరు కంపెనీలు ఇచ్చేలా నిబంధనలు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర విత్తన చట్టం ముసాయిదాలో ఆ అంశాలేవి పొందుపరచకపోవడంతో రాష్ట్రం ఆ బాధ్యత తీసుకుంటుందని కమిటీ వెల్లడించింది. రాష్ట్రంలో నాసిరకం నకిలీ విత్తనాలు అరికట్టడంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన చట్టాలు లేకపోవడంతో బహుళ జాతి ప్రైవేటు విత్తన కంపెనీలు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇదే అదనుగా దళారులు ఇష్టారాజ్యంగా నాసిరకం నకిలీ విత్తనాలు అంటగట్టి కర్షకుల్ని నిలువునా ముంచుతున్నారు. ఏటా యాసంగి వానాకాలం సీజన్లలో వ్యవసాయ పోలీసు శాఖలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నకిలీ విత్తు రవాణా పరిపాటిగా మారింది. ఇటీవల ములుగు జిల్లాలో నాసిరకం మొక్కజొన్న, గద్వాలలో నకిలీ పత్తి విత్తనాలపై వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి బాధిత రైతులకు ఆయా కంపెనీల నుంచి 4 కోట్ల పరిహారం ఇప్పించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ మిరప విత్తనాలతో రైతులు నష్టపోయారని వెలుగులోకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన విత్తన చట్టం రూపకల్పనకు సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన విత్తన చట్టం ముసాయిదా కమిటీ వివిధ రంగాల నిపుణులతో విస్తృత సంప్రదింపులు చేసింది. ఆ నివేదికను రేపోమాపో ముఖ్యమంత్రికి సమర్పిస్తామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళొక ముసాయిదా చట్టం తీసుకొచ్చింది. దాంట్లో మరీ భయానకంగా ఉంది. మల్టీనేషనల్ కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తూ రైతును పక్కన పెట్టేసింది, రైతు ప్రయోజనాలు పక్కన పెట్టేసింది. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని అందరం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని మన చట్టం ఏ విధంగా పాస్ కావాలనే అభిప్రాయానికి వచ్చింది. రాష్ట్రమే ఒక చట్టం చేసుకుని కల్తీ విత్తనాల మీద నిర్ణయం తీసుకునే అధికారం గాని, విత్తనాన్ని సర్టిఫై చేసే అధికారం గాని, విత్తనాల ధర నిర్ణయించడంలో రాష్ట్ర రైతాంగానికి ఏ విధమైన భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఒక చట్టం తీసుకురావడానికి ఒక నిర్ణయానికి వచ్చింది. జాతీయ స్థాయిలో కేంద్రం తీసుకొస్తున్న విత్తన చట్టం బడా కంపెనీలకు బాసటగా ఉందని రైతు సంక్షేమ కమిషన్ పరిశీలనలో తేలింది. అందుకే ఆ లోపాల్ని సవరిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విత్తన చట్టం చెయ్యాలని సంకల్పించారు. అందుకోసం కమిటీ విస్తృత సంప్రదింపులు జరిపి అన్నదాతలకు మేలు చేసేలా నిబంధనల్ని పొందుపర్చారు. సామాన్య రైతులతో పాటు విత్తనోత్పత్తి చేసే కర్షకుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. విత్తనోత్పత్తి చేసే రైతుకు నష్టం జరిగితే ఎట్లా, లేదా విత్తనం కొనుక్కున్న రైతుకు నష్టం జరిగితే నష్టపరిహారం ఎట్లా పొందాలని ఇక్కడ మార్గం లేదు. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముందట తెలంగాణ వ్యవసాయ కమిషన్ కొన్ని ప్రతిపాదన ఉంచింది. ఒకటి, మనమే ఒక కొత్త విత్తన చట్టం చేసుకుందాం. కేంద్రం చేసే చట్టం కాకుండా విత్తనోత్పత్తి రైతుల సమస్య ఉంది కాబట్టి ఒక చట్టం చేసుకోవాలి. నష్టపరిహారానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే యంత్రాంగం ఉండేదో దాని మీద గౌరవ హైకోర్టు స్టే ఇవ్వటం వల్ల ఆ జీవో అమలు జరగటం లేదు. దాన్ని తిరిగి తెచ్చుకోవటం ఎట్లా? తెలంగాణ రైతాంగం విత్తనం వల్ల నష్టపోకుండా తీసుకోవాల్సిన లీగల్ చర్యలన్నిటిపైన కమిషన్ చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపబోతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి ఇష్టారాజ్యంగా వస్తున్న నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందుల కట్టడికి యంత్రాంగం ఎన్ని చర్యలు చేపడుతున్నా వాటి ప్రవాహం ఆగడం లేదు. ఆ దిశగా పటిష్టమైన చర్యలకు విత్తన చట్టం దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో విత్తన చట్టం బిల్లు ముసాయిదా చర్చకొస్తుందని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. చాలా సంవత్సరాలుగా నకిలీ విత్తనాలతోటి రైతులు నష్టపోతున్నప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి ఒక రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా ఒక చట్టం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సెంట్రల్కు పంపేటటువంటి ఒక చట్టము, రాష్ట్ర స్థాయిలో చేసుకునేటువంటి ఒక చట్టం ఏ రకంగా చేస్తే బాగుంటారంటే రెండింటి మీద చర్చ జరిగింది. ఉత్పత్తి రైతులను, ఇటు కమర్షియల్ రైతులు రెండింటిని కాపాడుకునే విధంగా ఒక డ్రాఫ్ట్ తయారు జరిగింది. ఆ డ్రాఫ్ట్ చివరి దశలో ఉంది. దీన్ని రూపుదిద్దాల్సిన అవసరం ఉన్నటువంటి ఒక ఆలోచనకు రావడం జరిగింది. విత్తన చట్టం బిల్లు ముసాయిదా రూపకల్పన విషయంలో అన్ని రకాల న్యాయ, చట్ట, శాస్త్రీయపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.